ఉంటుంది. భక్తి అంటే కేవలం పువ్వులు ఆకులు తీసుకొచ్చి ఈశ్వరుడి పాదాల మీద వెయ్యడం ఒక్కటే అయితే ధర్మం అన్న మాటకు అర్థమే ఉండదు. ధర్మమే భక్తి. ఆయన ఎలా బ్రతకమన్నాడో అలా బ్రతకడమే భక్తి. నేను ఎవరిని ఎక్కువ అభిమానిస్తాను నా సంతానంలో? నేను ఇలా బ్రతికితే బాగుంటుంది అని ఏం చెప్తూ ఉంటానో అలా బ్రతుకుతున్న బిడ్డల్ని చూసి సంతోషిస్తాను తప్ప, నేను ఎలా చెప్తున్నానో దానికి విరుద్ధంగా బ్రతుకుతున్నాడు అనుకోండి నా సంతానంలోనే ఒకడు, అప్పుడు నేను వాడిని ఎందుకు ఆదరిస్తాను? వాడి పట్ల నాకు ప్రేమ ఉండకపోదు, కానీ ఆదరభావం ఎక్కడుంటుంది? అరే వీడు ఎప్పటికి మారుతాడరా అనుకుంటానా అనుకోనా? వాడు నాకు ఎన్ని పంచెల చాపులు తెచ్చాడు, నాకు ఎన్ని పళ్ళు తెచ్చాడు, నన్ను ఎన్ని కార్లు ఎక్కించాడు, నన్ను ఎంత పెద్ద పెద్ద భవనాల్లో కూర్చోబెట్టాడుతో సంబంధం ఎక్కడుంటుంది? వాడు నేను చెప్పినట్లు బ్రతుకుతున్నాడా? అదొక్కటే నా ప్రేమకి కారణం. మన పట్ల ఈశ్వరుడి యొక్క దయకు కారణం